హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈరోజు ముచ్చట ఏంటంటే దమంలో దమ్ బిర్యానీ. వా అబ్బా ఏమన్నా ఉన్నది కదా లైన్ అయితే మనోళ్ళకైతే చూడుర్రి ఎట్లా నవ్వుతుందో. ఇంత మంచి డైలాగ్ చెప్తే నవ్వుతుర్రు. రాసుకోరా సాంబా అని అయితే అనొచ్చు. ఇక గిసొంటి ఆనిముత్యాల డైలాగులు వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది అబ్బా నాలో అయితే ఒక రచయిత దాగి ఉన్నాడు కావచ్చు అయితే అనిపిస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇక మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టుర్రి. మీరు కొడతారు నాకు తెలియదా, మీ అంత మంచి వాళ్ళు ఉన్నారు. ఇక మీరు లైక్ కొట్టకపోతే వాళ్ళు కొడతారు చెప్పుర్రి. లైక్ అయితే ఖచ్చితంగా అయితే కొట్టుర్రి. వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ దాకానైతే చూడరి. ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో ఉన్నది. సరే తరలే. ఇగో ఈ దుకాణం అయితే కొరుట్ల గ్రోసరీ. ఇక దమంలోనే మన తెలుగుల షాప్ ఇది, పెద్ద ఫేమస్ షాపు. ఇక కొరుట్ల బకాలా అంటే తెలియని వాళ్ళు అయితే ఇవ్వలేరు అన్నట్టే. ఇక మేమైతే బిర్యానీ కోసం అని ఇక తాజ్ మహల్ బిర్యానీ రైస్ అయితే కొంటున్నాం. కిలోకి అయితే మన ఇంటికాడ అయితే ఒక 200 రూపాయలు ఉన్నాయి. ఒక 2 కిలోల బియ్యం అయితే కొంటున్నాం. ఇక అట్లనే క్యారెట్లు, దోసకాయలు, పెరుగు డబ్బాలు, ఇక బిర్యానీ కావాల్సిన ప్రతి సామాన్ అయితే కొంటున్నాం. ఇక ఈ గల్లీలను అయితే మొత్తం మన ఆంధ్ర తెలంగాణలో మనోళ్ళే ఉంటారు మొత్తం అయితే. ఇక కొరుట్ల బకాలా ఎక్కడ అన్నా కానీ ఎవ్వరికైనా తెలిసిపోతుంది అన్నట్టు, అంత ఫేమస్ అంటే ఫేమస్ ఈ షాప్ అయితే. చికెన్ అయితే పట్టుకొని రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక మనోళ్ళు దోసకాయలు, క్యారెట్లు, బిర్యానీ కావాల్సిన ప్రతి ఐటమ్ని అయితే రెడీ చేస్తారు. నిజంగా ఇలా మా వాళ్ళందరినీ చూస్తే జాతరలో తప్పిపోయిన వాళ్ళందరూ మళ్ళీ దొరికినట్టు అయితే అనిపిస్తుంది. ఇక వీళ్ళందరినీ చూస్తే నాకైతే ఆనందం ఆనందం. మేమైతే అందరం ఆజాద్ విజువలం కదా, అందుకని మేము ఎప్పుడు ఓలం ఎక్కడ పని చేస్తాం అనేది మాకే తెలియదు. ఎందుకంటే ఎక్కడ పని ఉంటే అక్కడికైతే పోతాం. ఇక ఈ చుట్టీలు చేయబట్టి మేమందరం అయితే మళ్ళీ కలిసినాం. ఇక మాకైతే ఖచ్చితంగా రూమ్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే మాకు ఎప్పుడు పని ఉంటుందో తెలియదు, ఎప్పుడు పని ఉంటుందో తెలియదుగా. ఇక ఒక్కొక్కసారి అయితే 3 నెలలు 4 నెలలు పని కూడా దొరకదు. అట్లాంటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక ఇంటికాడికి వెళ్ళి పైసలు కూడా తెప్పించుకొని పరిస్థితి అయితే ఎల్ల తీసుడు అవుతుంది. ఇక ఒక్కొక్కసారి అయితే తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. దేవుడా. అందుకని ఒక రూమ్ అయితే మేమైతే రెంట్కి అయితే తీసుకుంటాం. ఇక మేము అందరం ఇంతమంది ఉన్నాం కదా, 15-16 మందిని కలిసి ఒక ఫ్లాట్ అయితే రెంట్కి అయితే తీసుకున్నాం. హలో, కర్రీ టీ షర్టు లెగ్ పీస్ చూపించినట్టు కదమ్మా, బిర్యానీ మాత్రం సూపర్ ఉండాలి. సూపర్ ఉండకపోయింది అనుకో నీ పని అయితే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక ఏ చికెన్ మాత్రం మన కర్రీ టీ షర్ట్ స్పాన్సర్ చేసిండు. అజయ్ మన సాజిద్ భాయ్ స్పాన్సర్ చేసిండు. మొత్తం 3 కోళ్ళు తీసుకొచ్చాడు. 3 కోళ్ళ కలిసి 3 కిలోలన్నర కూరనైతే వెళ్ళింది. ఇక మనోడైతే తినడు మీదనే ఉన్నాడు. లాస్ట్కి ఏమన్నా అలా మిగులుతాడో లేకపోతే అన్ని కథ అని చేస్తాడో తెలియదు. ఇక మనం ఇట్లా ఈ ఒక్క మాటతోటి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక గీ మనిషి ఉన్నాడు చూసిర్రా, ఈయనైతే స్పెషల్ పర్సన్ అన్నట్టు. ఇక మా గ్యాంగ్ మొత్తానికి ముఠా మేస్తారు అన్నట్టు. మొత్తం మనోడే చూసుకుంటాడు. రూముకు ఏ అవసరం వచ్చినా కానీ ఏదైనా కానీ ఫస్ట్ మనోడే దగ్గర ఉండి అయితే అన్ని చూసుకుంటాడు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఇక ఆకలి కోసం పక్షులు అయితే ఎట్లా తిరుగుతాయో మేము కూడా గల్ఫ్కి వచ్చిన వలస పక్షులం అన్నట్టే. చూడూరి ఎక్కడెక్కడో పనిచేసే మేమైతే ఒక గూడుకైతే ఏరినట్టు ఇవాళనైతే అందరం అయితే ఇక్కడ కలుసుకున్నాం. మస్తు సంతోషంగానే అవుతుంది ఇవాళ. ఇక ఎక్కడి నుంచో వచ్చిన అందరం ఒకటే కలిసి ఉండేది మాత్రం ఈ గల్ఫ్లోనే. ఇక మనోళ్ళు అయితే ఉల్లిగడ్డలు అయితే ఇప్పటిదాకా కాలే ఫ్రై చేసారు. ఇక నేనైతే వీడియోలో కొంచెం అయితే కనబడదామని వచ్చి మెల్లగా యాక్టింగ్ చేస్తున్నా, కలిపినట్టయితే వీడియో తీస్తున్నా. ఇక మన రాజన్ననేమో నాన్ వెజ్ అయితే సూపర్ వండుతాడు. ఇక మన సాజిద్ భాయ్ మాత్రం బిర్యానీ మంచిగా వండుతుండట. సాజిద్ భాయ్ని మొత్తం దమంలో ఉన్నోళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే అలా రూమ్లోకి తీసుకుపోయి బిర్యానీ వేయించుకుంటారు. మరి మనోడి స్పెషాలిటీ ఏందో తెలియదు కానీ బిర్యానీ మాత్రం ఏకదం సూపర్ నెంబర్ 1 క్వాలిటీతో చేస్తున్నట ఇవాళ. అందుకనే మన రూమ్లో మాత్రం మన సాజిద్ భాయ్ తోటి వేపిద్దామని అయితే వేపిస్తున్నాం. ఇక కారప్పుడు అయితే ఎక్కువ తక్కువనే వేసినాం. ఎంత వేసినా కానీ కొంచెం కలర్ కనబడతలేదని ఇంకొద్దిగా ఎక్కువనే వేసినాం. ఎందుకంటే మనకైతే కొంచెం స్పైసీ ఉంటే మంచిగా అనిపిస్తాయి కదా. ఇక అట్లనే పెరుగు అయితే పోసి మంచిగానే అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసినాం. అసలు మేమైతే బిర్యానీ ఎన్నిసార్లు చేసినా నెయ్యి అయితే అస్సలు వేయలేదు. కానీ మనోడైతే నెయ్యి అయితే టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుందని అయితే అంటుండు. ఈ ఒక్కసారి అయితే ట్రై చేద్దాం మరి. ఇక ఇవాళ మన గ్యాంగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఏకదమ్ ఖుషి మీద ఉన్నది. ఇక మనోళ్ళు అయితే చూడరు ఎంత హ్యాపీగా ఉన్నారో. అరే అందరూ వచ్చుండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. మన ముఠా మేస్త్రి అయితే బిర్యానీ రైస్ ఎంత ఉడికిందని అయితే చెక్ చేస్తుండు. ఓహో సరిపోయిందట. అయితే ఇక నీళ్ళు అయితే మిగిలిన అయితే అంపేస్తుండు. ఇక మన పెద్దనైతే మళ్ళీ వచ్చేయండు. వచ్చి మరి బాగా ఇంట్రెస్ట్ కొద్ది అయితే అది ఏం జరుగుతుందని అయితే చూస్తుండు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా.
ఇక మన సాజిద్ భాయ్ అయితే రైస్ అయితే సెడి చేస్తుండు. మనోడు బిర్యానీ వేసేటోళ్ళు మాత్రం నిజంగా ఫుల్ ఫేమస్. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుందని అన్నారు. ఇంతవరకు అయితే మేము తినలేదు. ఇవాళ ఫస్ట్ టైం మనోడు అయితే బిర్యానీ అయితే చేస్తుండు. ఇక కలర్ అయితే పోసేస్తారు. కలర్ వాడద్దని అంటారు, కానీ ఈ కలర్ తోటి మనకైతే లుక్ వస్తాయి కదా, అందుకనే కలర్ అయితే పోసేసినాం. మంచిగా డిజైన్ అయితే పోతుర్రు. నిజంగా ఏ మాటకు ఆ మాట. కానీ బిర్యానీ అంటే మన హైదరాబాద్ బిర్యానీకి అయితే ఉన్న ఫేమస్ ఎక్కడ లేదు నిజం తెలుసా. ఇక్కడైతే లైన్లు కడతారు, హోటళ్ళలో లైన్లు కట్టి మరి మన హైదరాబాద్ బిర్యానీ అయితే తింటారు. అంత ఫేమస్. మన ఇంటికాడ ఎంత ఫేమస్, ఇక్కడ బయట కంట్రీలలో కూడా అంత ఫేమస్. ఇక మనోళ్ళు అయితే చూడరు టమాటాలు వేసారు. టమాటాలు వేసినాక మధ్యలో క్యారెట్లు, మళ్ళీ వీటిల మధ్యలో దోసకాయలు చూసిరా. సెటి వేసి కూడా ఎంత మంచిగా లుకింగ్ కొద్ది సెటి వేస్తారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనోళ్ళు బిర్యానీ వేసేట్లలో ఫేమస్ అని. మంచి టెక్నిక్ కూడా యూజ్ చేస్తారు. వాటి డెకరేషన్ కూడా ఎంత మంచిగా చేసారు కూడా చూస్తాం అయితే సూపర్ అనిపిస్తుంది కదా. దించరా ఫోటో కిసిక్కనే. మరి గింత మంచిగా సూపర్ అనిపించినప్పుడు కామెంట్లను అయితే సూపర్ అని అయితే రాయాలి కదా. ఇక మన వీడియోకి అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టుర్రి. ఇక మనోడైతే మొత్తం అయితే గాలి అయితే బయట పోకుండా మొత్తం ఆవిరితోటే దమ్ బిర్యానీ ఉడికిద్దామని మొత్తం దాన్ని అయితే క్లోజ్ చేసేసిండు. ఇక కొంతమంది అయితే పిండి పెడతారు, కానీ మేమైతే పిండి పెట్టకుండా ఈ కవర్ తోటి అయితే మొత్తం గాలి బయట పోకుండా మంచిగా క్లోజ్ చేసేసినాం. ఇక అటు ఇటు అని అర్ధగంట టైం అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇక ఓపెన్ చేద్దాం ఒకసారి లోపల మరి ఎట్లుంది చూద్దామని అయితే అనిపించింది. ఎందుకంటే సూపర్ స్మెల్ వస్తుంది. మరి బాగాసేపు ఉంచినా కానీ ఆయనతో మాడిపోయిందంటే అసలుకి మోసం వస్తాయి కదా. ఒకసారి అయితే తీసి ఓపెన్ చేద్దామని మేమైతే అది ఓపెన్ అయితే చేసినాం. ఇక కింద నుంచి మనం కలుపుకున్న ఫ్లేవర్ అయితే మంచిగా మీద దాకా అయితే వచ్చింది, మంచిగా కనబడుతుంది. ఇక కలర్ఫుల్గానే అయితే కనబడుతుంది. మరి ఒక పీస్ అయితే తీసి చూద్దాం పీస్ ఉడికిందా లేదా అని అయితే అన్నాడు మనోడు. ఇక నాకు కూడా అప్పటి నుంచి ఒక పీస్ తింటే మంచిగా ఉండని అయితే అనిపిస్తుంది. ఇక అది ఉడికిందా లేదా అని బరువు బాధ్యతలు అయితే నా మీద పెట్టేయండు. ఎందుకంటే టేస్ట్ చేయమని నన్ను అన్నాడు. అందుకని నేనైతే కొంచెం తీసుకొని అయితే తిని చూసిన. ఉడుకుడు అయితే మంచిగానే ఉడికింది. టేస్ట్ కూడా సూపర్ యమ్మీ అనిపించింది. ఇక ఓలు రాకముందే మొత్తం పీస్ అయితే తిన్నా. ఇక గింత మంచిగా బిర్యానీ వేసుకున్నాక ఓలా ప్లేట్లలో ఆలు వేసుకొని తింటే ఏ మజా ఉంటుంది చెప్పుర్రి. అందుకనే మేమేం చేసినామంటే ఈ ఫుడ్ కవర్ అయితే తీసుకొచ్చినాం. ఎందుకంటే మనం బయట రెస్టారెంట్లో అక్కడిక్కడ చూస్తాం కదా, దీనిపైన వేసుకొని అయితే తింటారు కదా. అందుకని మేము ఇది తీసుకొచ్చి మొత్తం దీనిపైననే అందరం కలిసి తిందామని అయితే ప్లాన్ అయితే వేసినాం. ఇక క్లైమాక్స్లో అయితే మనోడైతే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే పైన డెకరేషన్ లెక్క వేసిండు. ఎందుకంటే అవి కూడా మిక్సింగ్ అయితే కదా మనం తీసిన కొద్దీ చూస్తాక మంచిగా ఉంటుందని అయితే వేసేసిండు. టేస్ట్ కూడా మస్తు ఉంటుందని. ఇక మనోళ్ళు అయితే అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామని అయితే ఎదురు చూస్తారు. ఇక మొత్తం ఫుడ్ను అయితే అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు అయితే ఎత్తుండు. ఎందుకంటే దానికి 2 సైడ్స్ కూర్చొని అందరం ఒకటేసారి తిందామని అయితే ప్లాన్ చేసినాం కదా. ఇట్లయితే కొంచెం ఫీలింగ్ మంచిగా ఉంటుంది, మజా అనిపిస్తుంది. బిర్యానీ అయితే మస్తు మజా అనిపించింది. కానీ బీర్లు ఉంటే ఇంకా ఫీలింగ్ వేరే ఉంటుండే. ఇక బీర్లు లేనందుకు మౌంటైన్ డ్యూ బాటిల్ అయితే తెచ్చుకున్నాం. మంచిగా అదే బీర్లు అనుకుని అయితే తాగుతాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నిజంగా ఫ్రెండ్స్ తిన్నకాడ మాత్రం అబద్ధం చెప్పొద్దు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. నేను నిజంగా ఇట్లాంటి బిర్యానీ రెస్టారెంట్లో కూడా తినలేదు. అంత మంచిగా వేసిండు మనోడైతే. మాకైతే మస్తు నచ్చింది. అందరు మాత్రం ఫుల్ ఖుషి అయ్యారు బిర్యానీ టేస్ట్ చూసి. మా వీడియోనైతే మీకైతే నచ్చింది కదా. మా వీడియో కాదు మనందరి వీడియో. ఖచ్చితంగా లైక్ అయితే వేయర్రి. చేసే ఉంటారు, ఒకవేళ మర్చిపోతే మళ్ళీ లైక్ అయితే వేయర్రి. కామెంట్ కూడా పెట్టుర్రి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే వేయర్రి. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేసుడు అస్సలు మర్చిపోకుర్రి.